అటు షర్మిల ఇటు సునీత ఈ ఇద్దరి వల్ల అవినాష్ రెడ్డి వణికిపోతున్నాడా? ఎన్నికల కంటే ముందే హ్యాండ్షప్ అనేసాడా? అసలు ఎన్నికల ప్రచారం చేయడానికి కూడా భయపడుతున్నాడా? భయపడుతూ ఎన్నికల ప్రచారానికి నేను వెళ్ళను అని ఖరాఖండిగా భారతికి తేల్చి చెప్పారా? దీనితో భారతి గారు అవినాష్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఇటు షర్మిల అటు సునీత గారి వల్ల అవినాష్ రెడ్డి గారు వణికిపోతున్నారని, ఎన్నికల కంటే ముందే హ్యాండ్సప్ అనేశారని, అసలు ఎన్నికల ప్రచారానికి వెళ్ళేందుకు కూడా భయపడుతున్నారని, భయపడడంతో అవినాష్ రెడ్డి గారికి భారతి రెడ్డి గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఒక పక్క సింహం, ఒక పక్క పులిలాగా ఉంది అవినాష్ రెడ్డి గారికి. ఒక పక్క షర్మిల, ఒక పక్క సునీత. వణికిపోతున్నాడు ఇద్దరిని చూసి. మధ్యలో భారతి గారేమో ఇతన్ని నువ్వు వెళ్ళి తీరాలి అని ఆవిడ అంటున్నారు. అంటే ప్రెస్ మీట్లు కాదు నువ్వు పెట్టాల్సింది, ప్రచారానికి వెళ్ళు అని ఆవిడ అంటోంది. ఇప్పుడు ఇతని పని ఎలా ఉందంటే అయోమయంగా ఉంది. ఎందుకంటే అవినాష్ రెడ్డికి ఇప్పుడు సమస్య ఏంటంటే అన్ని వేళ్ళు అవినాష్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి హంతకుడిగా. అది చేజేతిలో చేసుకున్నాడు. ఆ రోజు సిబిఐ వచ్చినప్పుడు అతను చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ రోజు పరిష్కారం చేసుకుని ఉంటే ఈ రోజు ఈ స్థితి వచ్చి ఉండేది కాదు. ఆ రోజు తల్లిని అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడి జనాలందరూ అది చూసి విస్తుపోయారు. ఫస్ట్ తర్వాత చేదరించుకున్నారు. ఏంటి ఒక నిందితుడిలాగా ఉన్న వ్యక్తి ఈ రకంగా నాటకాలు ఆడటం ఏంటి, దానికి పోలీసులు సహకరించడం ఏంటి, సిబిఐ కూడా వెనక్కి వెళ్ళిపోవటం ఏంటి, అర్థం కాలే ప్రజలకి. ఇప్పుడు ఆ అర్థం కాని విషయాన్ని ఇప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఓటు రూపంలో ఇతనికి వేయకుండా షర్మిలకి వేస్తారు. ఈ విషయం అవినాష్ రెడ్డికి బాగా అర్థమైంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టి సునీత మీద అవాకులు చవాకులు మాట్లాడాడు. ఎందుకని మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు ఎవరు, సునీత. చేసినప్పుడు క్లియర్ కట్గా అవినాష్ రెడ్డి నాన్నగారి అంటే బాబా తన సొంత తండ్రి వివేకానంద రెడ్డి గారి హత్యకి ముందు 15 రోజుల ముందు ఏం జరిగింది, వీళ్ళు ఏమేం చేశారు, వరుసగా వన్ బై వన్ ఆవిడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ప్రతి ఒక్కటి ఫోన్ కాల్స్ కావచ్చు, వాళ్ళ వాట్సాప్ చాట్స్ కావచ్చు, ఏది కూడా వదలకుండా ఎవరెవరిని కలిశారు, ఈ అవినాష్ రెడ్డి ఎవరిని కలిశాడు, మొత్తం అంతా ఆవిడ ఒక పిక్చర్ లాగా మన ముందు ఉంచారు. ఒక 70mm పిక్చర్ లాగా ప్రజల ముందు ఉంచింది ఆవిడ. ఎందుకు ఉంచింది? ఆవిడ ఒకటే అంటోంది, నాకు న్యాయం కావాలి. నా తండ్రి మరణం జరిగి 5 ఏళ్ళు అయింది, నా అన్నగారు పట్టించుకోవట్లేదు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు నాకు, కాబట్టి నా తండ్రిని ఎవరు చంపారో నాకు తెలియాలి. ఆ ఒక్క రీజన్ కోసం నేను షర్మిలకి నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకని అవినాష్ రెడ్డి అన్నవాడు ఒక నిందితుడు నా అన్న పక్కన పెట్టుకుని, నా తండ్రిని చంపిన వాడిని పక్కన పెట్టుకుని మీరు ఓటు వేయండి అని ఎలా అడుగుతాడు? అవినాష్ రెడ్డి ఎంపీగా పనికిరాడు. కాబట్టి ఇప్పుడు అవినాష్ రెడ్డి ముందు భయం పట్టుకుంది ముందు. ఎందుకంటే ప్రజల ముందుకు ఏం మొహం పెట్టుకుని వెళ్తాడు, ఏం మాట్లాడతాడు, ఏం జస్టిఫై చేసుకుంటాడు తను నేను చేయలేదు అని చెప్పడానికి ఎవిడెన్స్లు అక్కడ ఉన్నాయి. పోనీ చేశానని ఒప్పుకోలేడు. అలాగని ఆ రోజు జరిగిన డ్రామాలన్నీ ప్రజలకు తెలుసు. ఇప్పుడు కొత్త డ్రామా వేయడానికి సమయం లేదు. ఇప్పుడు టైం దగ్గర పడుతోంది. ఇప్పుడు ప్రచారానికి వెళ్ళాలి. రేపటి నుంచి నామినేషన్ పర్వం మొదలవుతుంది. నామినేషన్లు వేసేటప్పుడు ఇప్పుడు ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఏంటంటే ఇప్పుడు నామినేషన్లో ఈ కేసు విషయం ఏ రకంగా అందులో మెన్షన్ చేసుకుంటాడు. కేసులు ఉండొచ్చు, ఆ కేసులు ఏంటి అనేది ముఖ్యం కదా. మరి ఇప్పుడు నామినేషన్లో ఈ కేసు గురించి ఏ రకంగా ప్రస్తావిస్తాడు? ఇప్పుడు అక్కడి నుంచే అతనికి సమస్య మొదలవుతుంది. ఓకే కదా. ఇప్పుడు భారతి రెడ్డి ఏమంటోంది, నువ్వు ముందు వెళ్ళి ప్రచారం చెయ్యి, ఎందుకంటే అతని గెలుపు ఆవిడకి ముఖ్యం. వీళ్ళకి ప్రెస్టీజ్ ఇష్యూ ఒకటే కాదు. ఇప్పుడు కడపని కైవసం చేసుకోవాలంటే అవినాష్ రెడ్డి ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే దిక్కు లేకుండా ఉంది, ఇంకా అవినాష్ రెడ్డికి ఏం దిక్కు ఉంది అక్కడ? కానీ వాళ్ళు ప్రెస్టీజ్ పాయింట్ గా తీసుకుంది దీన్ని. ఇప్పుడు అవినాష్ రెడ్డి గెలవాలి కాబట్టి భారతి రెడ్డి నువ్వు వెళ్ళు అంటుంది. ఆవిడ కూడా ప్రచారానికి వెళ్ళొచ్చు, రేపో మాపో వెళ్తారని మనం విన్నాం కదా. మరి నామినేషన్లు అయ్యాక వెళ్తారో ఏం చేస్తుందో మనకు తెలియదు ఆవిడ. సో ఇప్పుడు అవినాష్ రెడ్డి పని ఇప్పుడు
అగమ్యగోచరంగా ఉంది. అతనికి ఏం చెప్పాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకో పక్క విమలమ్మ గారు ఎంత అమాయకంగా, ఎంత చక్కగా ఆవిడ అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చి, జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చి ఆవిడ చెప్తుంది. నన్ను అసలు ఆవిడ వెళ్ళి ఒక్కొక్క జిల్లా ఆవిడ పర్యటిస్తోందట. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాల అమలంతా కూడా ఆవిడకి చాలా ఆనందాన్ని ఇచ్చింది. పేద ప్రజల కళ్ళల్లో సంతోషం చూసింది ఆవిడ. ఆవిడకి జరుగుతున్న ఘోరాలు నేరాలు ఆవిడకి ఏం అర్థం కావట్లేదు, అవి మాత్రం కనిపించట్లేదు. ఆవిడ ఎంతసేపు వన్ సైడెడ్గా మాట్లాడుతుంది. వివేకానంద రెడ్డి ఆ రోజు అంటే అనుండొచ్చు, నేను కూడా షర్మిల బాగా మాట్లాడుతుంది కాబట్టి ఎంపీగా వెళ్తే అంటే లోక్సభకి వెళ్తే బాగుంటుందని అనుకున్నాను. అప్పుడు పరిస్థితి వేరే, అప్పుడు అవినాష్ రెడ్డి నిల్చోలేదు. ఇప్పుడు అవినాష్ రెడ్డి నిల్చున్నాడు కాబట్టి అవినాష్ రెడ్డినే గెలిపించాలి, షర్మిల నిల్చోటానికి వీల్లేదు అని ఆవిడ ఇవాళ స్టేట్మెంట్ ఇస్తుంది. ఇది బాగుందా? అంటే ఆడవాళ్ళు రావద్దు ఇంకా, అంటే ఈవిడికి వీళ్ళు ఇష్టం కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆవిడకి ఫేవర్స్ చేశాడు కాబట్టి ఆవిడకి ఆవిడ కొడుక్కి ఆవిడకి ఇప్పుడు నచ్చింది అంటుంది. పైగా మాకు అవసరం ఏముంది, ఒక్క పైసా కూడా మాకు అవసరం లేదు, మేము చాలా సంతోషంగా ఉన్నాము, నా కొడుకు అంతకంటే అవసరం లేదు అంటుంది, మాట్లాడుతోంది ఆవిడ. నీకు సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు డబ్బులు లేకుండా నువ్వు ఉన్నావు, ఈరోజు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? నీకు జగన్మోహన్ రెడ్డి ఏ ఫేవర్స్ చేయకుండా నువ్వు మాట్లాడుతున్నావు అవినాష్ రెడ్డి విషయంలో. అవినాష్ రెడ్డి ఇంకో పక్క ఏం చేయాలో తెలియకుండా ఉన్న మనిషి ఇప్పుడు ప్రచారానికి వెళ్ళి ఏం చెప్తాడు? మన క్వశ్చన్ అదండి. ఏం చెప్పుకుంటాడు అక్కడికి వెళ్ళి ప్రజల ముందు? ఇప్పుడు షర్మిలని ఆయన నిన్న అన్నాడు కదా, సునీతే చేసింది అంతాను, షర్మిల చంద్రబాబు మాయలో పడిపోయింది, సునీత చంద్రబాబు మాయలో పడిపోయింది. మాయలో పడిపోవడానికి ఆయన మాయల మంత్రి కూడా, లేకపోతే ఆయన బుట్టలు అల్లుకునే వ్యాపార ఆయన చంద్రబాబు మాయలో పడిపోయి బుట్టలో పడిపోవటానికి ఏం మాట్లాడతారు వీళ్ళు? చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? షర్మిల అక్కడ తిడుతోంది చంద్రబాబు నాయుడు గారిని, ప్రతి సభలో ఆవిడ తిడుతోంది. మీరు గమనిస్తే నిజంగా వాళ్ళకి ఏదైనా ఉండుంటే ఆవిడ తిడుతుందా చంద్రబాబు నాయుడు గారిని? నెత్తిన పెట్టుకోదు. సో అవినాష్ రెడ్డి ఏం చేయాలో తెలియక మాట్లాడుతున్న మాటలేవి. ఇప్పుడు భారతీ రెడ్డికి ఏం సమాధానం చెప్పుకుంటాడు? నేను వెళ్ళలేను అని చెప్పలేడు, వెళ్తాను అని చెప్పలేడు. అంటే ఆల్రెడీ అసలు నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేను, షర్మిల గారి వల్ల సునీత గారి వల్ల కడప ఎంపీ స్థానంలో నేను ఓడిపోవడం ఖాయం అంటూ అసలు అవినాష్ రెడ్డి భయపడుతున్నాడని, అందుకే భారతీరెడ్డి గారికి క్లారిటీ ఇచ్చారని, కానీ భారతీరెడ్డి గారు మాత్రం అవినాష్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. మీరు చూస్తున్నారు కదా సభలన్నీ షర్మిల సునీత మాట్లాడుతుంటే జనాలు హౌ దే ఆర్ రియాక్టింగ్ అనేది. వాళ్ళు షర్మిలకి సునీతకి సపోర్ట్ ఇస్తున్నారు. వివేకానంద రెడ్డి గారికి మంచి పేరుంది కడపలో, ఆయన చావుకి వాళ్ళందరూ కూడా బదులు తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. బదులు అంటే ఓటు రూపంలో. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వివేకానంద రెడ్డి గారి మీద ఉండే ప్రేమ కొద్దీ, అలాగే రాజశేఖర రెడ్డి గారి మీద ఉండే ప్రేమ కొద్దీ షర్మిలకు ఓటేస్తారు. ఇప్పుడు అవినాష్ రెడ్డికి అయితే ఓట్లు పడవండి. ఇప్పుడు అతని భయం సరైందే, కానీ అతను ఏమి చేయలేకపోతాడు. ఇప్పుడు వెళ్ళి ప్రచారానికే కాదు, మీరు చెప్పినట్టుగా అసలు నేను ఎంపీ పదవికే నేను పోటీ చేయను అంటున్నాడు, ఇంట్లో కూర్చుంటానని. ఆ స్టేజ్ కంటే ఇప్పుడు కడప ప్రజల పల్స్ అట్లా ఉన్నాయి అన్నమాట. అందుకని ఏం చేయాలో తెలియకుండా దిక్కుతోచిన స్థితిలో భారతీరెడ్డికి చెప్తున్నాడు, నేను నిల్చోను సుమా, నాకు వద్దు, అది అసలు ఎన్నికలే వద్దు అంటున్నాడు ఆయన. భారతీరెడ్డికి ప్రెస్టీజ్, ఎందుకంటే తను అవినాష్ రెడ్డికి సపోర్టర్ కాబట్టి ఇప్పుడు అవినాష్ రెడ్డి గెలుపు అనేది చాలా ముఖ్యం ఆవిడకి. అందుకని ఆవిడ నువ్వు వెళ్తావా వెళ్ళవా అని ఆవిడ కూర్చుంది. కాబట్టి ఇప్పుడు అవినాష్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే ముందు నెయ్యి వెనక